టీడీపీ ఎంపీ సానా సతీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లాలో ట్యాంకర్ అండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ సానా సతీష్ బాబు కుమారుడు సూర్య హాజరై ప్రారంభించారు. అసోసియేషన్ సభ్యుడు పోసిన శేషు యూనియన్ తరపున కూడా సానా సతీష్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన సానా సతీష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇంత గొప్ప కార్యక్రమం మరి మా కమిటీ వారు తర్వాత మా అందరికీ కమిటీకి ఎడ్డో మొత్తం ఇది అసోసియేషన్ మొత్తం అంతా నిలబెట్టిన ఆయన మొత్తం ఆళ్ళ బాలకృష్ణ గారికి మరి అలాగే సతీష్ గారితో పాటు మా బాలకృష్ణ గారు గురువు గారు కూడా ఎప్పుడూ కూడా మమ్మల్ని ఇంతమందికి ఇంత ఆరోగ్యాలతోటి వ్యాపారాలతోటి కుటుంబాలతోటి అందరితోటి మేము ఇలాగ జీవించడానికి కారణం మా బాలకృష్ణ గారు అండి ఆళ్ళ బాలకృష్ణ గారు మా గురువు గారు. మరింత గురించి మా కమిటీ అంతా కూడా అండి చక్కగా మా మీద పెడేస్తారండి. మా గురువుగారు మరలాగా మాకు ఉంటుంది తప్ప అంతా కూడా మా గురువుగారు మా కమిటీ మీద పెడేస్తారండి. ఆ రాజ్యంలో మేము నడుపుకుని వెళ్తుంటామండి ఎవరికి ఏ రకమైన లోటు లేకుండా. మరి చక్కగా ఇంతమంది వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిని ఉన్నాయండి. ఇప్పుడు చాలా చక్కగా ఇంతమంది ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారే కదండి భోజనాలు, ఈ సంవత్సరం 2 సార్లు జరుగుతుందండి. ఎందుకంటే మరి మన సతీష్ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా ఒకటి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా ఈ వినాయకుడు ప్రోగ్రాలు వచ్చేటప్పటికి సిద్ధి వినాయక ప్రోగ్రాలు వచ్చేటప్పటికి 10 రోజులు కూడా మన సతీష్ గారు కూడా అండి మన యూనియన్కి ఎంతో కూడా ఈ మధ్య చాలా ఉపయోగపడ్డారండి. ఎందుకంటే వ్యాపారంలో కూడా ఇవాళ ఇంత చక్కగా ఉండడానికి కారణం మాకు ఎప్పుడు కూడా సతీష్ గారు మరి అలాగే మనకి ఎమ్మెల్యే గారు నానేజీ గారు తర్వాత మా ముగ్గురికి ఇద్దరితో పాటు మా గురువు గారు ఆళ్ళ బాలకృష్ణ గారు ముగ్గురు ఆధ్వర్యంలో కూడా ఇంతమంది లారీ ఓనర్లు చక్కగా ఈరోజు ఇన్ని కుటుంబాలు ఇక్కడ బతుకుతున్నాయంటే ఇది మెయిన్ ముగ్గురు గురించినండి. మరి ఇలాంటి చక్కని కార్యక్రమం ఇప్పుడు ఎప్పుడు కూడా డబ్బులకు వెనకాడకుండా ఇక్కడ ఏది కావలసిన ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నట్లు కూడా ప్రజలకే కాకుండా ఇక్కడ అందరికీ కూడా మంచి చక్కని కార్యక్రమం జరుగుతుందండి. మరి ఇప్పటికి మా గురువుగారు ఆధ్వర్యంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా చక్కగా ఈ లారీ ఓనర్లు అందరూ కూడా చక్కగా బతుకుతున్నారు. మా అందరి తరపుని కూడా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుందండి. మన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు గారి పుట్టినరోజు వేడుకలు ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ నెలకొని ఉంది. అయితే సానా సతీష్ బాబు గారు మరిన్ని జన్మదినాలు చేసుకోవాలని ఇలాగే ప్రజలందరి మధ్యలో జీవితాంతం ఉండాలని చెప్పేసి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెడ్బల్జే కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పుడు వెంకటేశ్వరరావు మేము ఇంద్రపాలెంలో ఈరోజు ఒక ఉచిత వైద్య శిబిరము సతీష్ బాబు గారి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అమ్మ వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ, అలాగే ఎలిమెంటరీ స్కూల్లో పండ్ల పంపిణీ చేసి కేక్ కట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయడం అయింది. ఎందుకంటే సేవా కార్యక్రమాలు అనేది మనం భగవంతుడు ఇచ్చిన ఒక వరం. అయితే సతీష్ బాబు గారు ఈ జన్మదిన వేడుకలు అనేవి డబ్బులు ఖర్చు పెట్టి విచ్చలవిడిగా చేయకుండా ఏదైనా సేవా కార్యక్రమం చేయాలని ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు మేము ఈరోజు సేవా కార్యక్రమాలు పెట్టడము ఇక్కడ ఇంత పండుగ వాతావరణంలో ఇక్కడ పాలు పంచుకోవడం మాకైతే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రాజ్యసభ ఎంపీ శ్రీ సానా సతీష్ బాబు గారు జన్మదినం పురస్కరించుకుని ఈవేళ కాకినాడ పార్లమెంట్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆయన జన్మదినం ఒక సేవకు అంకితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ పిలుపుకు స్పందించి అనేక మంది వేలాది మంది చెప్పాలంటే భారీ ఎత్తున ఈవేళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక్క పిలిపిచ్చారు ఆయన జన్మదినం సేవకి అంకితం కావాలి తప్ప వృధాగా మనం ఏది చెయ్యొద్దని చెప్పారు. ప్రతి చిరుకానుక కూడా పేదల హృదయాల్లో మనసు స్పందిస్తుందని చెప్పారు. ఆ స్పందన ద్వారా మనకు అనేక ఆశీర్వాదాలు వస్తాయని తెలియజేయడం జరిగింది. దానికి అనుగుణంగానే పెద్దలు చెప్పుడు వెంకటేశ్వర గారు కానీ నురుకురు వెంకటేశ్వర కానీ అనేక మంది తెలుగుదేశం నాయకులు జనసేన బీజేపీ నాయకులు కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు చేశారు. ఈవేళ ఆఫీసులో చూస్తున్నాం. వృద్ధులకి వికలాంగులకి అందరికీ కూడా రైస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు, కూరగాయలు పంపిణీ చేశారు, పండ్లు పంపిణీ చేశారు, మెడికల్ కిట్స్ ఇచ్చారు, బుక్స్ ఇచ్చారు, పెన్స్ ఇచ్చారు. అనేక పాఠశాలలు వేళ పబ్లిసిటీగా కాకుండా మనం సేవగా చేయాలని చెప్పారు. అయినప్పటికీ ఆయన ఇక్కడ ఉండరని చెప్పినా సరే అభిమానులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సతీష్ బాబు గారు ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బారు ఒక భారీగా అంటే ఆయన ప్రతి కూడా హృదయం స్పందిస్తుంది ప్రతి ఆర్జీకి కూడా. దానికి అనుగుణంగానే ఈవేళ అందరూ కూడా
రావడం, విన్నపాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఎక్కడున్నా సరే నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో ఉండాలని అనేక వృద్ధులు దీవిస్తుంటే మాకు చాలా ఆనందం వేస్తుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ఆఫీసర్ని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈవేళ ట్యాంకర్ అసోసియేషన్ వారు, చాలామంది ఆటో యూనియన్స్ కూడా అన్నదానాలు చేస్తున్నాయి. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సానా సతీష్ గారు పుట్టినరోజు కార్యక్రమానికి ఎవరి కాలో ఎంతో సంతోషంతో అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందండి. ఎందుకంటే సానా సతీష్ గారు పుట్టినరోజు కోసమని మేము వాళ్ళు రాలేదు ఇక్కడికి. సానా సతీష్ గారు శుక్రవారం పెట్టే స్పందన కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా స్పందనకు వచ్చి వాళ్ళకి న్యాయం జరిగిందని ఇవాళ ఎంతో సంతోషంతో వాళ్ళకి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇవాళ సానా సతీష్ గారు కూడా ఏమన్నారంటే, ఎవరు కూడా నా కోసం కేకులు తేవద్దు, ఫ్లెక్సీలు చేయించొద్దు, బుకేలు తేవద్దు, ఏమీ తేవద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నాకు ఖర్చు పెట్టేది ఏదైనా ఉంటే లేని ప్రజలకి మీరు వస్త్రదానం కానీ అన్నదానం కానీ చెయ్యండి అన్నారు. మా టీడీపీ కార్యకర్తలు అందరం కూడా మా వంతు మేము గుళ్ళోనని అక్కడని అనాథాశ్రమంలో చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం జరిగింది. ఏదేమైనా కూడా సానా సతీష్ గారు ఈరోజు నిండు ఆయుషుడై ఎప్పుడు కూడా 100 సంవత్సరాలు వర్ధిల్లాలని, వాళ్ళ కుటుంబ సమేతంగా కూడా ఎంతో క్షేమంగా ఉండాలని, ఆయనతో పాటు మన బున్ని గారు, మా సార్ లక్ష్మణ్ సార్ గారు కూడా మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా, ఆడపిల్లలంటే పుట్టింటి ఆడపడుచులాగా ఎప్పుడు కూడా మేము వచ్చిన వెంటనే ఫస్ట్ మీ సమస్య ఏంటమ్మా అని అడగరు. ఫస్ట్ మంచినీళ్ళు తాగండి, టీ తాగండి, కూర్చోండి, మేము మీ దగ్గరకు వస్తాము, మీ సమస్య చెప్పండి అమ్మా అని చెప్పేసి అంతలా మమ్మల్ని ఆదరిస్తారండి. అలా ఆదరించడంలోనే ఆ గొప్పతనం అంటే మేము సానా సతీష్ గారి ఆఫీస్లో చూసాము. దానివల్ల ఇవాళ ఎప్పుడు కూడా ఏ కార్యక్రమానికి కూడా ఇంతమంది లేడీస్ కూడా రావడం జరగలేదు. ఇవాళ సానా సతీష్ గారు పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఎవరి కాళ్ళు మేము వస్తామని చెప్పి అందరం కూడా రావడం జరిగిందండి. అంతే, అలాగే కాకుండా కాకినాడ టీడీపీలో కష్టపడ్డ వీర మహిళలు అందరం, మేమందరం టౌన్ కమిటీ కూడా వాళ్ళందరం కూడా వాళ్ళు రావడం జరిగింది. ఏదైనా మేము కూడా టీడీపీలో కష్టపడి పనిచేస్తున్నాము. ఇటువంటి సార్ ఉండాలి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆయన కోసం మేము వాళ్ళు రావడం అయితే జరిగింది. జై సానా, జై టీడీపీ, జై కూటమి. గౌరవ రాజ్యసభ ఎంపీ శ్రీ సానా సతీష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఓనర్స్కి, వర్కర్స్కి అందరికీ శుభాకాంక్షలు అండి. ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఆయురారోగ్యాలతో ఎన్నో మనం చూడాలో చాలా దివ్యంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను భగవంతుడిని. గౌరవశ్రీ మా ఆళ్ళ బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మేము ఉన్నంతకాలం ఎప్పుడు జరుపుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారు మరియు ప్రెసిడెంట్ రాము గారు మరియు సూర్బాబు గారు మరి కమిటీ అందరూ పాల్గొనడం జరిగిందండి. దీని అందరూ సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.